ఒక మంచానికి 4 కార్నర్స్ ఉంటే ఆ 4 కార్నర్స్ కి దూది పెట్టి ప్లాస్టర్లు కూడా వేస్తున్నారు. పిల్లోడు అటు వెళ్ళినప్పుడు కార్నర్ తగులుతుందంట. ఈ వార్డ్రోబ్స్ ఉంటాయి కదండి, వాటికి ఏవో క్లిప్స్ పెడుతున్నారు. అంటే ఎక్కడికక్కడ ఒకసారి వెళ్ళాడు అనుకోండి, తగిలింది అనుకోండి, వాడికి తగిలితే నొప్పి వస్తుంది. వచ్చినప్పుడు న్యాచురల్ గా బాడీ చెప్తుంది ఏమని, అరే అటు ఎల్లకు తగులుతుంది అని. చల్లదనం వేడితనం ఎలా తెలుస్తుందండి? ఒకసారి కొంచెం వేడి స్పర్శ తెలిస్తే అమ్మో ఇది వేడి, నేను ముట్టుకోకూడదు అని తెలుస్తుంది. చిన్నప్పుడు ఏమీ కాల్పించుకోకుండా, ఏమీ పడిపోకుండా, ఏమీ తగిలించుకోకుండా, కనీసం 2 కుట్లు వేయించుకోకుండానే పెరిగిపోయాం మనం. నాగరాజు గారు ఇవాళ చెప్తున్నాను, కమింగ్ 20-30 ఇయర్స్ లో సొసైటీ అనేది చాలా పొల్యూటెడ్ గా అయిపోతుంది. నెగిటివిటీ అనేది పీక్స్ లో ఉంటది. చాలా క్రూరమైన మనస్తత్వాలు తయారవుతాయి. అలాంటి వాటిల్లో పిల్లల్ని పెంచాలి అంటే తల్లిదండ్రులు అంత ప్రొటెక్టివ్ నేచర్తో పెంచడం మంచిది కాదు. ఎందుకు అంటే సమాజం అంతా అలా ఉన్నప్పుడు మనం కూడా ఆ గట్టిగా తయారయ్యి ఆ పెయిన్ని ఎవరైనా క్రియేట్ చేసిన పెయిన్ తట్టుకోగల స్థితిలో మనం ఉండాలి. లేకపోతే మీ కొడుకు కానీ కూతురు కానీ మిమ్మల్ని తిట్టుకుంటాడు. ఏమని తెలుసా, నా తోటి ఫ్రెండ్ చక్కగా అన్ని తిరిగి తను సమర్థించుకుంటున్నాడు, మా నాన్న నన్ను బయట ప్రపంచం చూడనివ్వకుండా ఇలా పెంచాడు, తగలేస్తాడు అంటాడు. అంతే, ఒకటే అంటాడండి ఒక మాట. ఎందుకు తేడా వస్తుంది వేరే వేరే పిల్లలకి అంటే తల్లిదండ్రులు పెట్టిన రూల్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళ మైండ్లో ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఫామ్ అయిపోతుంది. నేను డోర్ వెనకాల నుంచోకూడదు, ఇంకా డోర్ వెనకాలకు వెళ్ళాలంటే అడికి భయం ఫామ్ అయిపోతుంది. మధ్యాహ్నం మాటలు బయటికి వెళ్ళకు అని రీల్ వేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వాడు వెళ్ళవలసి వచ్చినా కూడా మధ్యాహ్నం మాటలు బయటికి వెళ్ళకూడదనే ఉంటాడు. కొంచెం ఎండ పడితే కందిపోతారా? చెప్పులు వేసుకోకుండా మేడపైకి వెళ్ళకు, చెప్పులు వేసుకోకుండా ఏంటి కాలు కింద తగిలితే ఏమవుతుంది, పాదం తగిలితే ఏమవుతుంది? అంటే ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి కూర్చోబెట్టండి. అసలు ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి, ప్రభుత్వాలు ఎలాగో కరెంట్ కట్ అవంతా బాగానే ఉన్నాయి, పర్వాలేదు, ఇన్వర్టర్లు అయ్యి వచ్చి మనం వాటిని కూడా మూసేసాము. ఒక్క అరగంట ఈ రోజు పవర్ కట్ అయితే సహించలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళండి, అక్కడ అడగండి టీచర్స్ని, ఒక్క అరగంట గ్రౌండ్లో ఆడిపించడానికి తీసుకువెళ్తుంటే ఇంకా ఆపసోపాలు పడిపోతున్నారు పిల్లలందరూ. ఒకవేళ ఆడించాలన్న కోరిక టీచర్స్కి మేనేజ్మెంట్కి ఉన్న పిల్లలు ఆ ఎండ కానీ ఆ మట్టిలో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఓసిడి నో, ఐ విల్ గెట్ డర్ట్, ఐఎమ్ సో ఐ విల్ సిట్. అంటే ఎంత ఎవరు చేశారు ఈ సుకుమారం? ఎవరు తీసుకొచ్చారు? రేపొద్దున్న పొరపాటున ఆ తల్లి తండ్రి లేరండి, ఏ యాక్సిడెంట్లోనో పోయారో అనుకోండి, ఒక్కడే నిలబడగలుగుతాడా? ఇంత ప్యాంపరింగ్, ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్లో ఆ బిలీఫ్ సిస్టమ్, మనం బ్రతుకుండగా పిల్లల్లో బిలీఫ్ సిస్టమ్ని భయస్థులుగాను సుకుమారులుగాను తయారు చేసేస్తే రేపొద్దున్న దురదృష్టవశాత్తు మనం లేకపోతే రేపొద్దున పిల్లోడు సొసైటీలో అడుగుపెట్టి బ్రతకగలడు. అసలు నా డౌట్. అలాంటి టైముల్లోనే షార్ట్ కట్స్కి, ఇన్స్టెంట్ మనీలకి అలవాటు పడిపోతారు. మీరు ఇంత కష్టపడి ఏదో ఒకటి సమకూరుస్తారు కదా, 1 ఎకరం పొలమో 4 సైట్లు అయ్యో కొంటారు కదా, మనకి ఇంకా సుకుమారం వచ్చేసింది కదా బాడీకి. ఈ తరం చేస్తున్నారు అలాగా. కావాలంటే బయటకు వెళ్ళి అడగండి, ఏం కష్టపడతాంలో 1 ఎకరం అమ్ముకుందాం. లేకపోతే కమర్షియల్ స్పేస్లు నాన్నగారులు తాతగారులు ఏవో కొని పెడుతున్నారు కదా, రెంట్లు వచ్చేస్తున్నాయి కదా, ఏం కష్టపడతాంలే. యూ పీపుల్ ఆర్ క్రేజీ, వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్? అంటే తల్లి తండ్రి పడే కష్టం, పెయిన్ తెలియకుండా ఈరోజు పిల్లల్ని పెంచుతున్నాం. మనకు రీసెంట్గా ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందండి. ఒక వ్యక్తి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ అడిగారంట, చాలా పెద్ద కంపెనీ, యు ఆర్ వెరీ క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్, నువ్వు జాబ్లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, 20 లక్షలు నీ ప్యాకేజ్, కానీ మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి డీటెయిలింగ్ చెప్పు అని అన్నాడంట. మా తల్లిదండ్రులు ఇనప వస్తువులు, ప్లాస్టిక్ డిస్పోజల్ ఇవి ఏరుకుని అవన్నీ వేస్ట్ డిస్పోజల్ అమ్మి నన్ను కష్టపడి చదివించారండి. అందుకనే నేను ఎలా అయినా పెద్ద ఉద్యోగం సంపాదించి వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నానండి అని చెప్పాడంట. ఈ ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి, నీకు ఉద్యోగం తప్పనిసరిగా ఇస్తా,
కానీ ఒక చిన్న పని చేసి పెడతావా నాకు అని అడిగారు. సరే ఏమన్నా చేస్తాను సార్ అన్నాడు. ఒక 3 రోజులు మీ అమ్మగారు నాన్నగారితో పాటు వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని 3 days చేసి నువ్వు 4th day రా, నేను నీకు జాబ్ ఇస్తాను అన్నాడు. ఫస్ట్ డే ఈవినింగ్ అండి, ఈ ఎంఎన్సీకి జాబ్ అప్లై చేసిన వ్యక్తి ఫస్ట్ డే ఈవినింగ్కి చిన్న గాజు పెంకు గుర్చుకుని ఒక చిన్న ఐరన్ రాడ్ గీసుకునేటప్పటికి విలవిలవిల్లాడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ చేయించేసుకుని తల్లిదండ్రులు కాళ్ళ మీద పడిపోయి, ఇంత కష్టపడి ఇంత కోసుకుని ఇంత ఇనుముల గాజు పెంకుల మధ్యలో మీ రక్తాన్ని దారపోసి నన్ను చదివించారా అన్న పెయిన్ ఒక రోజు ఆ పనికి వెళ్తే తెలిసిందంటే ఈ పిల్లోడికి. వెంటనే కంపెనీ రిక్రూటర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ మీరు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నాకు కళ్ళు తెరిపించారు సార్. నా తల్లిదండ్రులు ఎంత రక్తం చిందించి నాకు ఈ రూపాయి సంపాదించారో నాకు ఇప్పటి వరకు నిజంగా తెలియదు. వాళ్ళు కష్టపడుతున్నారని తెలుసు కానీ చేతులు బొబ్బలు వచ్చేసి కాళ్ళు రాసుకుపోయేంతలా కష్టపడుతున్నారని నాకు తెలియదు సార్. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడానండి. ఏ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏసీలో కూర్చోవడం అనుకుంటున్నారా? బుర్ర ఎట్ ద పీక్ స్ట్రెస్లో ఉంటుందండి. 4 బస్తాలు ఇసుక మోసినప్పుడు ఉన్న ఫిజికల్ కష్టం ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్లో ఒక చిన్న బగ్ ఎంటర్ అయినప్పుడు బుర్ర మీద అంత ప్రెషర్ ఉంటుంది. మరి ఈరోజు పిల్లలు అమ్మకి నాన్నకి ₹1,00,000 జీతం పడితే జొమాటోలో ఆర్డర్లు చేసుకుంటారా? అమెజాన్లో కూర్చొని గేమ్స్ కొనుక్కుంటూ ఉంటారా? ఈ కష్టం పిల్లలకు తెలియాలి కదండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ₹1 సంపాదించడం ఏమి ఈజీ కాదు. అలాంటి కష్టాలు తెలియకుండా ఫ్యూచర్ రెడీనెస్ చేయకుండా చిన్న దెబ్బలకి ఊరికి తలుపు సందులో ఏలు పెట్టడానికే భయపడిపోతూ ఉంటే రేపు పొద్దున్న ఇంత ఇంత పొల్యూటెడ్ సొసైటీని ఎలా ఎదుర్కొంటారు? బిడ్డ ఎక్కడున్నా కూడా బురదలో ఉన్న తామర పువ్వులో ఉండాలని కోరుకోవాలి. వెళ్ళాలి, బురదలో పాడేయాలి, కానీ మన పిల్లోడు తామర పువ్వులో ఉండాలి. మన పిల్ల అలా వికసించాలి. అంతేగాని అసలు బురదలోకే ఎంటర్ అవ్వకు, ఫ్రెష్ వాటర్లో ఉండు, మినరల్ వాటర్ పోస్తాను, హిమాలయ వాటర్ తాగు అంటే వేర్ విల్ దే సస్టైన్? ఫ్యూచర్ ఈజ్ నాట్ ఈజీ. ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అమ్మేసుకుంటా తినేస్తానంటే అయిపోతుంది. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం అయిపోతుంది. తర్వాత దిస్. కానీ మీరు ఉన్నా లేకపోయినా మీ పిల్లల కాళ్ళ మీద నిలబడాలి అంటే టీచ్ దెమ్ దట్ లైఫ్ స్కిల్స్. పడు, లెగుస్తావు, దెబ్బ తగులుతుంది, నువ్వు నేర్చుకుంటావుగా, మళ్ళీ అటు వెళ్ళకూడదని చెప్పి. బ్యాడ్ ఫ్రెండ్షిప్లో చేస్తాడా? చెయ్యి. చేశాక అది చెప్పాలి, మనం ఆ లెసన్ చెప్పాలి. నేను ముందర ఎందుకు ఆపలేదో తెలుసా? తర్వాత నువ్వే పాఠం నేర్చుకుంటావని ఆపలేదు. అలాంటి రోజు మీ పిల్లోడు మీ దగ్గరకు వచ్చి బాధపడి నన్ను క్షమించు నానా, నువ్వు అప్పుడు చెప్తే నేను వినలేదు నిజం అన్నప్పుడు పర్ఫెక్ట్ లైఫ్ లెసన్ వచ్చేసినట్టు. ఇలాంటివి ఏ హార్వర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫోర్డ్లో నేర్పించరండి. అడుగు బయట పెట్టాలి, కష్టం పడాలి, ఒకసారి కింద పడాలి, పైకి లేవాలి, తప్పేంటో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆశ్లేష గారు.